సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు యోగించే గ్రహాలే అనుకూలమైనటువంటి గ్రహాలు. అనగా శనేశ్వరుడు గాని, రాహువు గాని, బుధుడు గాని, అలాగే ఈ వారంలో చంద్రుడు గాని అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అయితే అనుకూలమైన గ్రహాలు ఎన్నున్నాయో ప్రతికూలించే గ్రహాలు కూడా సాధారణంగా లేదా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహాలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. అష్టమంలో ఉండేటువంటి గురువు, సప్తమ రవి, దశమంలో ఉండేటువంటి కుజుడు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఈ సప్తమ రవి, దశమ కుజుడు ప్రధానంగా కొంత ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఎందుకు? అష్టమ గురు సంచారం పూర్తయిపోతూ ఉన్నది. గురుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాలని దాదాపుగా తులారాశి వారికి ఇచ్చేశారు. ఇంకా ఇప్పుడు ఏమైనా ఇస్తూ ఉన్నటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే నాకున్నటువంటి పరిశీలనలో చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశన, అంటే ఎలా నిలబెడతాడు అంటే గంభీరాన్ని కోల్పోతారు. మీరు గమనించండి, గత సంవత్సరంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ తులారాశి వారికి ఎలా ఉంటాయంటే ఏదో ఆర్థిక ఇబ్బందో, అనారోగ్య సమస్య ఏదో ఒకటి తీసుకొచ్చి క్రితం సంవత్సరం ఈ టైంకి ఉన్నటువంటి గాంభీర్యత ఇప్పుడు ఉండదు. అది గురుడు చేసినటువంటి సమస్య. దాని నుండి తేరుకునేటువంటి సమయం ఇది. ఇప్పుడు సప్తమ స్థానంలో ఉండేటువంటి రవి సమంత జన విద్వేష, ఉత్తుత్తునే ఏమీ లేదు అకారణంగా వచ్చి పడుతూ ఉంటాయి గొడవలు, నీలాప నిందలు. మీరు ఇలా చేశారు, మీరు అలా చేశారు, ఇలా చేసి ఉంటే బాగుంటుందేమో, ప్రతి ఒక్కడు సలహాలు ఇస్తాడు. నిజానికి మీ అనుభవం కానీ, మీ తెలివితేటలు కానీ, లేదా మీ అపారమైనటువంటి జ్ఞానం కానీ వీటన్నిటి ముందు వాళ్ళు ఎందుకు సరిపోరు. అయినప్పటికీ కూడా మీకు సలహాలు ఇస్తారు. ఇది ఇలా ఎందుకు చేశారు, ఇది ఎలా చేస్తుంటే బాగుంటుంది కదా. కేవలం గ్రహస్థితి బాగా లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాడు ఉద్యోగపరంగా పై స్థాయిలో ఉండి పెత్తనాన్ని చలాయించేటువంటి స్థితి. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి తులారాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతుంది. అందువల్ల పై అధికారులతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ వారంలో కూడా ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఏమీ లేని కారణం చేత అకారణంగా గొడవలు, అకారణమైన నీలాపనిందలు, ఎంత మానసికంగా కొంత ఇబ్బంది పడకుండా సరే 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 అనుకుంటూ వెళుతూ ఉన్నా కూడా కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు. అయినప్పటికీ ఈ రాశి వారికి ఉన్నటువంటి బలం ఏంటి అంటే షష్ఠరాహువు. శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎంత చాకచక్యంగా దాటాలి అనేటువంటి వాటి మీద ఆయన షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి మాయని కమ్మి మిమ్మల్ని బయటపడేస్తారు. అంత గొప్ప గ్రహం రాహు. దానితో పాటు శని కూడా అక్కడే ఉన్న కారణం చేత రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధల్ని పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా ఆయన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఈ వారంలో కూడా గతంలో ఉండేటువంటి ఇబ్బందులను దాటేటువంటి క్రమమే కనబడుతూ ఉన్నది. అన్ని విధాలుగా కూడా ఈ వారం శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి కుజుడు వల్ల మాత్రమే కొంత ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి.